గుడ్ బ్యాడ్ అగ్లీ నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ. సూపర్ మూవీ అని చెప్పను, కానీ డెఫినెట్లీ అజిత్ ప్రీవియస్ మూవీస్ కంటే ఇది కొంచెం బెటర్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ నాకైతే కొంచెం లాగింగ్గా అనిపించింది. స్టోరీ వాస్ ఫైన్, బట్ నరేషన్ వాస్ ప్రెటీ నార్మల్. యాక్చువల్లీ ఇదే స్టోరీని ఒక సూపర్ సాలిడ్ కమర్షియల్ మూవీగా ఆర్ ఒక యాక్షన్ మూవీగా తీయొచ్చు, బట్ దే చూస్ టు డూ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్. డీసెంట్ ఫన్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. ఈ మూవీ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. ఫుల్ ఫ్యాన్ సర్వీసే ఈ మూవీ అంతా. యాక్షన్ సీన్స్ ఆర్ ఫైన్. యాక్షన్ సీన్స్ మరీ సూపర్గా ఏమనిపించలేదు, కానీ బాగానే ఉన్నాయి. ఈ మూవీలో హై మూమెంట్స్ ఉంటాయి. ఏకే క్యారెక్టర్కి మంచి హైస్ వస్తుంటారు, బట్ అవి మరీ సాలిడ్గా ఏమి ఉండవు. అజిత్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి స్టైలిష్గా అండ్ ఎనర్జెటిక్గా కనిపించారు. అలానే అర్జున్ దాస్ కూడా బాగా చేశాడు. మ్యూజిక్ వాజ్ ఫైన్. నాకు సాంగ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఫైన్ అంతే. అయితే రెఫరెన్స్ సాంగ్స్ బాగున్నాయి. ఈ మూవీలో చాలా తమిళ్ మూవీ అండ్ కంటెంట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ తెలుగు వాళ్ళు వాటికి కనెక్ట్ అవ్వలేరు అండ్ ఎంజాయ్ చేయలేరు కూడా. సో అదండి సంగతి. నాకైతే ఇట్స్ అ డీసెంట్ వాచ్ అనిపించింది. స్టోరీ అండ్ నరేషన్తో పని లేకుండా ఒక డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ని చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీని ఓసారికి ట్రై చేయొచ్చు. సో మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.